ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన అప్రోప్రియేషన్ బిల్లు నేటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో వివిధ పథకాలకు 3,24,234 కోట్ల బడ్జెట్ నిధుల విడుదల ప్రారంభమవుతోంది. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాల కారణంగా హైదరాబాద్లోని చికెన్ షాపుల యాజమానులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పసుపు, ధాన్యం రైతులకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే సహజ వాయువులో 50% తెలంగాణ, ఏపీలకు కేటాయించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. గౌరవ వేతనం 18,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఆంధ్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనుంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు నేడు మూలాపేట పోర్టులో పనులను పరిశీలించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో పాల్గొని ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతి, కర్నూలు, బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఐటీ రూల్స్, పాన్ కార్డ్ నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అకివీడు శ్రీరామ మందిర ఘటనపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ వార్తలు. నేటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వస్తుంది. జీతాల నిర్మాణం, ఎల్పీజీ ధరలు, ఏటీఎం విత్డ్రా ఛార్జీలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 15 ఏళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా అతిపెద్ద డిజిటల్ జనాభా గణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డ్ పై పేరు ఇకపై ఆధార్ కార్డులోని పేరుతో ఖచ్చితంగా సరిపోవాలి. లేని పక్షంలో పాన్ కార్డ్ చెల్లదు. అంతర్జాతీయ వార్తలు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశీయ సరఫరాను పెంచేందుకు రష్యా నేటి నుంచి జూలై 31 వరకు గ్యాసోలిన్ ఎగుమతులను నిషేధించింది. నేడు దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. కాల్పుల విరమణ జరగకపోతే ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.